ఓం శాంతి. మురళి డేట్ 11వ తారీఖు మే నెల 2024. ఈరోజు బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీకు ఇప్పుడు అల్లా లభించారు కాబట్టి తల్లక్రిందులుగా ఉన్న మీరు తిన్నగా అవ్వండి, అనగా స్వయాన్ని ఆత్మగా భావించండి. దేహముగా భావించటమే తలక్రిందులుగా అవ్వటము. ఈరోజు ప్రశ్న, ఏ ఒక్క విషయమును అర్థం చేసుకునేవారు అనంతమైన వైరాగులుగా అవ్వగలుగుతారు? జవాబు, పాత ప్రపంచం ఇప్పుడు హోప్లెస్గా ఉంది. ఇది ఇక శ్మశాన వాటికగా అవ్వనుంది అనే విషయాన్ని అర్థం చేసుకున్నట్లయితే అనంతమైన వైరాగులుగా అవ్వగలుగుతారు. ఇప్పుడు కొత్త ప్రపంచ స్థాపన జరుగుతోందని మీకు తెలుసు. ఈ రుద్రజ్ఞాన యజ్ఞంలో మొత్తం పాత ప్రపంచమంతా స్వాహ అవుతుంది. ఈ ఒక్క విషయం మిమ్మల్ని అనంతమైన వైరాగులుగా చేసేస్తుంది. మీ హృదయం ఇప్పుడు ఈ శ్మశాన వాటిక నుండి తొలగిపోయింది. ఓం శాంతి. నిజానికి ఇది డబల్ ఓం శాంతి. ఎందుకంటే 2 ఆత్మలు ఉన్నాయి. ఇద్దరి ఆత్మల స్వధర్మము శాంతియే, తండ్రి స్వధర్మము కూడా శాంతియే. పిల్లలు అక్కడ శాంతిలో ఉంటారు. దానిని శాంతిధామము అని అంటారు. తండ్రి కూడా అక్కడే ఉంటారు. తండ్రి సదా పావనంగా ఉంటారు. మిగిలిన మనుష్య మాత్రులు ఎవరైతే ఉన్నారో వారు పునర్జన్మలు తీసుకుని అపవిత్రులుగా అవుతారు. పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించండి అని బాబా పిల్లలకు చెప్తారు. పరమపిత పరమాత్మ జ్ఞానసాగరుడని, శాంతి సాగరుడని ఆత్మకు తెలుసు. వారి మహిమ కూడా ఉంది కదా. వారు సర్వులకు తండ్రి, సర్వులు సద్గతి దాత కూడా. కాబట్టి అందరికీ తండ్రి వారసత్వముపై హక్కు తప్పకుండా ఉంటుంది. తండ్రి నుండి ఏ వారసత్వం లభిస్తుంది? తండ్రి స్వర్గ రచయిత కాబట్టి తప్పకుండా స్వర్గ వారసత్వాన్నే ఇస్తారని, మరియు వారు తప్పకుండా నరకములోనే ఇస్తారని పిల్లలకు తెలుసు. రావణుడే నరకపు వారసత్వాన్ని ఇచ్చాడు. ఈ సమయంలో అందరూ నరకవాసులుగా ఉన్నారు కదా. కాబట్టి తప్పకుండా రావణు నుండే వారసత్వం లభిస్తుంది. నరకము మరియు స్వర్గము 2 ఉన్నాయి. ఈ విషయాలను ఎవరు వింటారు? ఆత్మ వింటుంది. అజ్ఞాన కాలంలో కూడా అంతా ఆత్మయే చేస్తుంది. కానీ దేహాభిమానం కారణంగా అంతా శరీరమే చేస్తుంది అని భావిస్తారు. మన స్వధర్మం శాంతి అనేది మర్చిపోతారు. మనం శాంతిధామ నివాసులము. సత్యఖండమే మళ్ళీ అసత్యఖండంగా అవుతుంది అని కూడా అర్థం చేయించాలి. భారతదేశం సత్యఖండంగా ఉండేది. మళ్ళీ రావణ రాజ్యముగా అసత్యఖండముగా కూడా అవుతుంది. ఇది సామాన్యమైన విషయం. దీన్ని మనుషులు ఎందుకు అర్థం చేసుకోలేరు? ఎందుకంటే ఆత్మ తమో ప్రధానంగా అయిపోయింది. దాన్నే రాతి బుద్ధి అని అంటారు. ఎవరైతే భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేశారో, పూజ్యులుగా తయారు చేశారో, వారినే మళ్ళీ పూజారులుగా అయ్యి గ్లాని చేస్తారు. ఇందులో కూడా ఎవరి దోషము లేదు. ఈ డ్రామా ఎలా తయారు చేయబడి ఉందో బాబా పిల్లలకు అర్థం చేయిస్తారు. పూజ్యుల నుండి పూజారులుగా ఎలా అయ్యారో తెలియచేస్తారు. నేటికి 5000 సంవత్సరాల క్రితం భారతదేశంలో ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేది. ఇది నిన్నటి విషయం.
కానీ మనుష్యులు పూర్తిగా మర్చిపోయారు. ఈ శాస్త్రాలు మొదలైన వాటన్నింటినీ భక్తి మార్గం కొరకు తయారు చేస్తారు. ఈ శాస్త్రాలన్నీ భక్తి మార్గం కొరకే, కానీ జ్ఞాన మార్గం కోసం కాదు. జ్ఞాన మార్గపు శాస్త్రాలేవి తయారవ్వవు. తండ్రియే కల్పకల్పము వచ్చి పిల్లలకు దేవతా పదవి కోసం జ్ఞానాన్ని ఇస్తారు. తండ్రి చదువును చదివిస్తారు. ఆ తర్వాత జ్ఞానం ప్రాయలోపమైపోతుంది. సత్యుగంలో ఏ శాస్త్రము ఉండదు, ఎందుకంటే అది జ్ఞాన మార్గము యొక్క ప్రారబ్ధము. 21 జన్మల కోసం అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వం లభిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ అర్ధకల్పం రావణుని యొక్క వారసత్వం లభిస్తుంది. దానిని సన్యాసులు కాకిరెట్టతో సమానమైన సుఖము అని అంటారు. అంతా దుఃఖమే దుఃఖము. దీని పేరే దుఃఖధామము. కలియుగానికి ముందు ద్వాపరయుగం ఉంటుంది. దానిని సెమీ దుఃఖధామము అని అంటారు. ఇదైతే ఫైనల్ దుఃఖధామము. ఆత్మయే 84 జన్మలను తీసుకుంటుంది, కిందకు దిగజారుతుంది. తండ్రి మెట్లు పైకి ఎక్కిస్తారు. ఎందుకంటే చక్రాన్ని తప్పకుండా తిరగాలి. కొత్త ప్రపంచం ఉండేది, దేవీ దేవతల రాజ్యం ఉండేది. అప్పుడు దుఃఖం యొక్క నామరూపాలు కూడా ఉండేవి కాదు. కాబట్టి పులి మేక కలిసి నీరు తాగుతున్నట్లుగా చూపించారు. అక్కడ హింస అనే విషయమే ఉండదు. అహింసనే పరమ దేవీ దేవతా ధర్మము అని అంటారు. ఇక్కడ హింస ఉంది. మొట్టమొదటి హింస కామ వికారాన్ని జరపటం. సత్యుగంలో వికారులు ఎవ్వరూ ఉండరు. వారి మహిమను గానం చేస్తారు. మీరు సంపూర్ణ నిర్వికారులు అని లక్ష్మీనారాయణుని మహిమ చేస్తారు. ఈ కలియుగము ఇనుప యుగము. దీనిని స్వర్ణయుగము అని అనరు. డ్రామాయే ఈ విధంగా తయారు చేయబడి ఉంది. సత్యుగం శివాలయం. అక్కడ అందరూ పావనంగా ఉంటారు. వారి చిత్రాలు కూడా ఉన్నాయి. శివాలయమును తయారు చేసే శివబాబా చిత్రం కూడా ఉంది. భక్తి మార్గంలో వారికి ఎన్నో పేర్లు పెట్టేస్తారు. నిజానికి వారి పేరు ఒక్కటే. తండ్రికి తమ శరీరం అయితే లేదు. నేను నా పరిచయాన్ని ఇచ్చేందుకు లేదా రచన యొక్క ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని వినిపించేందుకు రావాల్సి వస్తుంది. నేను వచ్చి మీకు సేవ చేయవలసి ఉంటుంది. మీరే నన్ను పతిత పావన రా అని పిలుస్తారు. సత్యుగంలో అలా పిలవరు. ఈ సమయంలో అందరూ పిలుస్తారు. ఎందుకంటే వినాశనం ఎదురుగా ఉంది. ఇది ఆ మహాభారత యుద్ధమేనని భారతవాసులకు తెలుసు. మళ్ళీ ఆది సనాతన దేవీ దేవతా ధర్మస్థాపన జరుగుతుంది. నేను రాజాది రాజులుగా చేసేందుకు వచ్చాను అని బాబా కూడా అంటారు. ఈ రోజుల్లో మహారాజులు బాద్షాలు మొదలైన వారు లేరు. ఇప్పుడు ప్రజలపై ప్రజల రాజ్యం ఉంది. భారతవాసులమైన మేము సుసంపన్నులుగా ఉండేవారము. వజ్ర వైడూర్యాలతో నిర్మించబడిన మహళ్లలో ఉండేవారము అని పిల్లలు అర్థం చేసుకున్నారు. కొత్త ప్రపంచం ఉండేది, మళ్ళీ కొత్తదే పాతదిగా అయ్యింది. ప్రతి వస్తువు పాతగా అవుతుంది కదా. ఇల్లును కొత్తగా కట్టుకుంటారు, మళ్ళీ చివరికి దాని ఆయుష్ తగ్గిపోతూ ఉంటుంది. ఇది కొత్తది, ఇది సగం పాతది, ఇది మధ్యమము అని అంటారు. ప్రతి వస్తువు సతో రజో తమోగా అవుతుంది. భగవాన్ వాచా ఉంది కదా. భగవంతుడు అంటే భగవంతుడే. భగవంతుడు అని ఎవరిని అంటారో కూడా తెలియదు. రాజులు రాణులు లేరు కదా. ఇక్కడైతే ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్,
మరియు వారి ఎంతోమంది మినిస్టర్లు ఉంటారు. సత్యుగంలో యథా రాజారాణి తదా ప్రజ ఉంటారు. తేడా అయితే బాబా తెలియచేస్తారు. సత్యుగంలో ఎవరైతే అధిపతులుగా ఉంటారో వారికి మంత్రులు, సలహాదారులు ఉండరు. అక్కడ వారి అవసరమే ఉండదు. ఈ సమయంలోనే శివబాబా నుండి శక్తిని పొంది ఆ పదవిని పొందుతారు. ఈ సమయంలో తండ్రి నుండి ఎంతో ఉన్నతమైన సలహా లభిస్తుంది. దాని ద్వారా ఉన్నత పదవిని పొందుతారు. మళ్ళీ ఎవరి నుండి సలహా తీసుకోరు. అక్కడ వజీర్లు ఉండరు. ఎప్పుడైతే వామ మార్గంలోకి వెళ్ళిపోతారో అప్పుడే మంత్రులు ఉంటారు. వారి తెలివి పాడైపోతుంది. వికారాల విషయమే ముఖ్యమైనది. దేహాభిమానం ద్వారానే వికారాలు ఉత్పన్నమవుతాయి. అందులో కామం మొట్టమొదటిది. ఈ కామం మహాశత్రువు. దానిపై విజయాన్ని పొందాలి అని బాబా అంటారు. స్వయాన్ని ఆత్మగా భావించండి అని బాబా ఎన్నోసార్లు అర్థం చేయించారు. మంచి లేక చెడు సంస్కారాలు ఆత్మలోనే ఉంటాయి. ఇక్కడే కర్మలను తీర్చిదిద్దుకోవాలి. అంతేకాని సత్యుగంలో కాదు. అది సుఖధామము. తండ్రి వచ్చి పిల్లలైన మిమ్మల్ని సుఖధామవాసులుగా, శాంతిధామవాసులుగా తయారు చేస్తారు. తండ్రి డైరెక్ట్గా ఆత్మలతోనే మాట్లాడతారు. హే ఆత్మ, నిశ్చయబుద్ధిగా అయ్యి కూర్చో, దేహాభిమానాన్ని వదులు అని అందరితోనూ అంటారు. ఈ దేహము నశ్వరమైనది. నీవు అవినాశి ఆత్మవు. ఈ జ్ఞానం ఇంకెవరిలోనూ లేదు. జ్ఞానం గురించి తెలియని కారణంగా భక్తినే జ్ఞానంగా భావిస్తూ వచ్చారు. భక్తి వేరని, జ్ఞానం ద్వారానే సద్గతి లభిస్తుందని పిల్లలైన మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. భక్తి సుఖము అల్పకాలికమైనది. ఎందుకంటే పాపాత్ములుగా అయిపోతారు, వికారాల్లోకి వెళ్ళిపోతారు. అర్ధకల్పం కోసం అనంతమైన వారసత్వం లభించింది. అది పూర్తి అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ వారసత్వం ఇవ్వడానికి తండ్రి వచ్చారు. అందులో పవిత్రత, సుఖము, శాంతి అన్నీ లభిస్తాయి. ఈ పాత ప్రపంచం ఇప్పుడు ఇంకా శ్మశాన వాటికగా అవ్వాల్సిందేనని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడిక ఈ శ్మశాన వాటిక నుండి మీ మనస్సుని తొలగించుకుని కొత్త ప్రపంచమైన ఫరిస్తాన్తో, స్వర్గంతో మీ యొక్క మమకారాన్ని జోడించండి. ఎలా అయితే లౌకిక తండ్రి కొత్త ఇంటిని నిర్మించినప్పుడు పిల్లల బుద్ధియోగం పాత ఇంటి నుండి తొలగిపోయి కొత్త ఇంటితో జోడింపబడుతుందో, ఆఫీసులో కూర్చుని ఉన్నా కానీ బుద్ధి ఏ విధంగా కొత్త ఇంటి వైపుకే వెళ్తుందో అలా అదైతే హద్దులోని విషయం. ఇక్కడ అనంతమైన తండ్రి కొత్త ప్రపంచమైన స్వర్గాన్ని రచిస్తున్నారు. ఇప్పుడు పాత ప్రపంచం నుండి సంబంధాన్ని తెంచి తండ్రినైన నా ఒక్కరితోనే జోడించండి అని బాబా చెప్తున్నారు. నేను మీకోసం కొత్త ప్రపంచమైన స్వర్గాన్ని స్థాపించేందుకు వచ్చాను. ఇప్పుడు ఈ పాత ప్రపంచం అంతా ఈ రుద్రజ్ఞాన యజ్ఞంలో స్వాహ అవ్వనుంది. ఈ వృక్షం అంతా తమో ప్రధానంగా, జడ్జడీభూతంగా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా అవుతుంది. కాబట్టి ఇవి కొత్త ప్రపంచ విషయాలు అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. మనుషులు రోగంలో కూడా హోప్లెస్గా అయిపోతారు కదా, అప్పుడు వీరు బతకడం కష్టం అని భావిస్తారు. అలాగే ఈ ప్రపంచం కూడా హోప్లెస్గా అయిపోయింది. ఇది శ్మశాన వాటికగా అవ్వనుంది. మరి ఇంకా దీన్ని ఎందుకు స్మృతి చేయాలి?
ఇది అనంతమైన సన్యాసము. ఆ హఠయోగ సన్యాసులు కేవలం ఇల్లు వాకిళ్ళను వదిలివేస్తారు. మీరైతే మొత్తం పాత ప్రపంచం అంతటినీ సన్యసిస్తారు. పాత ప్రపంచం నుండి కొత్త ప్రపంచంగా అయిపోతుంది. బాబా అంటున్నారు, నేనైతే వినమ్రుడినైన సేవకుడిని. నేను పిల్లల సేవ కోసం వచ్చాను అని బాబా అంటున్నారు. బాబా, మేము పతితులుగా అయిపోయాము. మీరు పతిత ప్రపంచంలోకి, పతిత శరీరంలోకి రండి అని నన్ను పిలిచారు. ఎటువంటి ఆహ్వానాన్ని ఇస్తారో చూడండి. పతితులుగా చేసేవాడు రావణుడు. అతన్ని తగలబెడతారు. అతడు చాలా పెద్ద శత్రువు. ఎప్పటి నుండి అయితే ఈ రావణుడు వచ్చాడో అప్పటి నుండి మీకు ఆది మధ్యాంతము దుఃఖం లభించింది. విషయసాగరంలో మునకలు వేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇక విషాన్ని వదిలి జ్ఞానామృతాన్ని త్రాగండి అని బాబా అంటారు. అర్ధకల్పం రావణ రాజ్యంలో మీరు వికారాల కారణంగా ఎంతో దుఃఖితులుగా అయిపోయారు. మీరు ఎంత మైకంలో ఉంటారంటే ఇక డైరెక్ట్ నన్నే తిట్టడం మొదలు పెడతారు. మీరు ఎంతగానో నిందిస్తారు. ఆశ్చర్యం ఏంటంటే ఎవరైతే మిమ్మల్ని పావనంగా విశ్వాధిపతులుగా తయారు చేస్తారో వారినే ఎంతగానో నిందిస్తారు. ఇది ఆశ్చర్యం. మనుషుల గురించి అయితే 84 లక్షల యోనులు అని అంటారు. కానీ నన్నైతే సర్వవ్యాపి అని అనేస్తారు. మీకన్నా ఎక్కువగా దుర్గతిలోకి నన్ను పడేస్తారు. ఇది కూడా డ్రామాయే. బాబా ఇలా మీకు హాస్యంగా అర్థం చేయిస్తారు. మంచి లేదా చెడు స్వభావ సంస్కారాలు ఆత్మకే ఉంటాయి. నేను 84 జన్మల్ని అనుభవిస్తాను అని ఆత్మే అంటుంది. ఆత్మయే ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటుంది. ఈ విషయాన్ని కూడా బాబా ఇప్పుడే అర్థం చేయించారు. మళ్ళీ డ్రామా ప్లాన్ అనుసారంగా తండ్రి వచ్చి ఎవరైతే తల్లక్రిందులుగా అయిపోయారో వారిని సరిచేస్తారు. ఇక్కడ మీరు తలక్రిందులుగా కూర్చోకండి, స్వయాన్ని ఆత్మగా భావించండి అని మధురాతి మధురమైన పిల్లలకు బాబా అర్థం చేయిస్తారు. ఇప్పుడు మీకు మిమ్మల్ని సరిచేసేటువంటి అల్లా అయిన తండ్రి లభించారు. రావణుడు మిమ్మల్ని తలక్రిందులుగా చేస్తాడు. మళ్ళీ మీరు సరి అవ్వడంతో మీరు లేచి నిల్చుంటారు. ఇది ఒక నాటకం. ఈ జ్ఞానాన్ని తండ్రియే కూర్చొని తెలియచేస్తారు. భక్తి భక్తే, జ్ఞానం జ్ఞానమే. భక్తి పూర్తిగా వేరు. ఒక సరస్సు ఉండేది. అందులో స్నానం చేయడం ద్వారా దేవకన్యలుగా అయిపోతారని చెప్తారు. పార్వతికి అమరకథను వినిపించారు అని అంటారు. ఇప్పుడు మీరు అమరకథను వింటున్నారు కదా. కేవలం ఒక్క పార్వతికి అమరకథను వినిపించారా ఏంటి? ఇది ఎంతోమంది విషయం. సత్యుగము అమరలోకము, కలియుగము మృత్యులోకము. దీనిని ముళ్ళ అడవి అని అంటారు. తండ్రిని గురించే తెలియదు. పరమపిత పరమాత్మ, హే భగవాన్ అని అంటారు కానీ తెలుసుకోరు. మీకు కూడా ఇంతకుముందు తెలియదు. మిమ్మల్ని తండ్రియే వచ్చి సరిచేస్తారు. భగవంతుణ్ణి అల్లా అని అంటారు. అల్లా చదివించి అల్లాయే పదవిని కూడా ఇస్తారు కదా. కానీ భగవంతుడు ఒక్కరే. ఈ లక్ష్మీనారాయణుని భగవాన్ భగవతి అని అనరు. వీరు పునర్జన్మల్లోకి వస్తారు కదా. నేనే వీరిని చదివించి దైవీ గుణాలు కలవారిగా తయారు చేశాను అని బాబా అంటున్నారు. మీరందరూ సోదరులు, తండ్రి వారసత్వానికి హక్కుదారులు. మనుషులైతే ఘోరమైన అంధకారంలో ఉన్నారు. అసురీ సాంప్రదాయం ఉంది కదా. కలియుగం ఇప్పుడు ఇంకా
గంతులు వేసే పసితనంలో ఉంది. ఇప్పుడు ఇంకా ఎన్నో సంవత్సరాలు ఉన్నాయి అని వాళ్ళు అంటారు. అంటే ఎంతటి ఘోర అంధకారంలో నిద్రిస్తున్నారు. ఇది కూడా ఒక ఆటే. ప్రకాశంలో దుఃఖం ఉండదు. అంధకారంలో రాత్రి వేళలో ఎంతో దుఃఖం ఉంటుంది. ఈ విషయాన్ని కూడా మీరే అర్థం చేసుకుంటారు మరియు అర్థం చేయించగలుగుతారు కూడా. మొట్టమొదట ప్రతి ఒక్కరికి తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. ఇద్దరు తండ్రులైతే అందరికీ ఉంటారు. హద్దులోని తండ్రి హద్దులోని సుఖాన్ని ఇస్తాడు. అనంతమైన తండ్రి అనంతమైన సుఖాన్నే ఇస్తారు. శివరాత్రిని జరుపుకున్నప్పుడు మరి తప్పకుండా స్వర్గస్థాపన చేసేందుకు తండ్రి వస్తారు కదా. ఏ స్వర్గమైతే గతించిపోయిందో దానిని మళ్ళీ పునఃస్థాపన చేస్తున్నారు. ఇప్పుడు ఇది తమో ప్రధానమైన ప్రపంచము, నరకము. డ్రామా ప్లాన్ అనుసారంగా ఎప్పుడైతే యాక్యురేట్ సమయం వస్తుందో అప్పుడు మళ్ళీ నేను వచ్చి నా పాత్రను అభినయిస్తాను అని బాబా అంటున్నారు. నేను నిరాకారుడిని. నాకు నోరైతే తప్పకుండా కావాలి. ఎద్దు ముఖమైతే ఉండదు కదా. నేను ఇతడెవరైతే అనేక జన్మల అంతిమ జన్మలోని వానప్రస్థ అవస్థలో ఉన్నాడో అతడి ముఖాన్ని ఉపయోగించుకుంటాను. అతనిలోకి ప్రవేశిస్తాను. అతనికి తన జన్మల గురించి కూడా తెలియదు. అచ్చా, మొదరాతి మొదరుమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు నమస్తే మరియు గుడ్ మార్నింగ్. ధారణ కోసం ముఖ్యమైన పాయింట్స్. మొదటి పాయింట్, ఏ విధంగా తండ్రి డైరెక్ట్గా ఆత్మలతో మాట్లాడతారో అలాగే స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోవాలి. ఈ శ్మశాన వాటిక నుండి మమకారాన్ని తొలగించుకోవాలి. ఎటువంటి సంస్కారాన్ని ధారణ చేయాలి అంటే వాటి ద్వారా ఎప్పుడూ కర్మలను నిందించుకోవలసిన అవసరం కలగకూడదు. రెండో పాయింట్, ఏ విధంగా బాబా డ్రామా విషయంలో స్థిరంగా ఉన్న కారణంగా ఎవరిపైన దోషాన్ని పెట్టరో నిందించే అపకారులపైన కూడా ఉపకారాన్ని చూపిస్తారో అలాగే బాబా సమానంగా అవ్వాలి. ఈ డ్రామాలో ఎవరి దోషము లేదు. ఇది ఖచ్చితంగా తయారు చేయబడి ఉంది. వరదానము, ప్రతి అడుగులో వరదాత నుండి వరదానమును ప్రాప్తి చేసుకుని శ్రమ నుండి ముక్తులుగా ఉండే అధికారి ఆత్మాభవ. ప్రతి అడుగులో వరదాత నుండి వరదానాన్ని ప్రాప్తి చేసుకుని శ్రమ నుండి ముక్తులుగా ఉండే అధికారి ఆత్మాభవ. వరదానం యొక్క వివరణ. బాబా అంటున్నారు, ఎవరైతే వరదాత పిల్లలుగా ఉన్నారో వారికి ప్రతి అడుగులో వరదాత నుండి వరదానములు స్వతహాగానే లభిస్తాయి. వరదానమే వారి పాలన. వరదానాల పాలనతోనే పోషింపబడతారు. కష్టం లేకుండానే ఇంతటి శ్రేష్ట ప్రాప్తులు లభించటం, దీన్నే వరదానము అని అంటారు. కాబట్టి జన్మ జన్మలకు ప్రాప్తుల అధికారులుగా అయిపోయారు. ప్రతి అడుగులో వరదాత నుండి వరదానం లభిస్తూ ఉంది మరియు సదా లభిస్తూనే ఉంటుంది. అధికారి ఆత్మకు దృష్టి నుండి, మాటల నుండి, సంబంధం నుండి వరదానమే వరదానం లభిస్తూ ఉంటుంది. స్లోగన్, సమయపు వేగము అనుసారంగా
పురుషార్థపు వేగమును తీవ్రము చేయండి. సమయపు వేగము అనుసారంగా పురుషార్థం యొక్క వేగాన్ని తీవ్రం చేయండి. ఓం శాంతి.